ట్రిగ్నోమెట్రీలో కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా అని ప్రూవ్ చేయమన్నారండి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పోర్షన్ తీసుకుందాం. సో దీనికోసం మనం ఫస్ట్ ఎల్హెచ్ఎస్, సో దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్ పోర్షన్, సో ఈజ్ ఈక్వల్ టు అవతలు ఉన్నది వచ్చేసేసి ఆర్హెచ్ఎస్ పోర్షన్ అని అనుకుందాం. సో రెండు పార్ట్స్ డివైడ్ చేసుకొని ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ తెప్పించుకోవాలి. సో దాంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దాము అని అంటే కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ తీసుకుందాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, ఆ ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ తెప్పించుకుందాం. సో మనకి తెలిసిన జనరల్ ఫార్ములాస్ ఇక్కడ ఒక దగ్గర రాసుకుందాము. ఇక్కడ మనకేం తెలుసు అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ 1 బై సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెన్ తీటా. అదేవిధంగా 1 బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెన్ తీటా. సో బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి ఏం ఫాలో అవ్వచ్చు, సో ఎస్ ఉంటే సి వస్తుంది, సి ఉంటే ఎస్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. సో 1 బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెన్ తీటా అయితే 1 బై కాస్ వచ్చి ఏమవుతుంది, సీకెన్ తీటా అవుతుంది. ఇంకోటి ఏంటి, సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ట్యాన్ తీటా. అదేవిధంగా ఈ సైన్ కాస్ని ఉల్టా చేసుకుంటే కాస్ తీటా బై సైన్ తీటా ఏమవుతుంది, కాస్ తీటా బై సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా కాట్ తీటా. సో ఈ ఫార్ములాస్ని యూస్ చేసుకొని దీన్ని మనము రీరైట్ చేసుకుందాము. ఎలా రీరైట్ చేసుకుందాము, కాస్ తీటా అంటే ఏమని చెప్పుకున్నాం ఇప్పుడే, కొసికెన్ తీటా అంటే ఏమని చెప్పుకున్నాం, కొసికెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ తీటా సైన్ తీటా అని చెప్పాం. సో కొసికెన్ తీటాని రీప్లేస్ చేస్తున్నా 1 బై సైన్ తీటా మైనస్ కాట్ తీటాని మనం ఎలా రాసుకోవచ్చు, కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా బై సైన్ తీటాగా రాసుకోవచ్చు. సో కాస్ తీటా బై సైన్ తీటా. సో హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ యాజ్ యూజువల్గా అలానే పెట్టుకుందాం, హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనము ఇది ఒకటి రెండు డివైడెడ్ బైలు ఉన్నాయి కాబట్టి సింగిల్ డివైడెడ్ బై రాసుకుందాము. సో ఎల్సిఎం రాసుకుందాం, ఎల్సిఎం. సో ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి సో డివైడెడ్ బైలో సేమ్ సైన్ తీటా రాసుకుందాం, డివైడెడ్ బైలో సైన్ తీటా రాసుకుందాము. సో ఇక్కడ మనం ఇంకా మార్చడానికి ఏం లేదు, రెండు దగ్గరలో సేమ్ ఉంది కాబట్టి పైన ఏది ఉందో రిమైనింగ్ అదే రాసుకుందాం, 1 మైనస్ కాస్ తీటా. సో హోల్ స్క్వేర్. సో లైన్ వేసుకొని కంటిన్యూషన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇక్కడ రాసుకోవాలంటే దీని తర్వాత స్టెప్ ఎలా రాసుకుంటాము, 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏం రాస్తాము, సైన్ స్క్వేర్ తీటా. సో స్క్వేర్ని పైన కింద డివైడ్ చేసుకున్నాం, వేరు చేసుకున్నాం. సో మనకి ఇంకో ఫార్ములా ఏం తెలుసు, ఇక్కడ మనకి ఇంకొక ఫార్ములా రాసుకుందాము. ఏం రాద్దాము, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది కూడా మనకి స్టాండర్డ్ ఫార్ములా. సో ఇందులో సైన్ స్క్వేర్ తీటా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఈ కాస్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిద్దాము, కాస్ని. సో 1 మైనస్, సో ప్లస్ కాబట్టి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అవతలకు పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. సో సైన్ స్క్వేర్ తీటా అంటే ఏంటి, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మనము మార్చి రాసుకుందాం. సో 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ తీటాని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాగా రాసుకుంటున్నా, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. మళ్ళీ ఇంకొక ఫార్ములా రాసుకుందాం ఇక్కడ మనకి, ఎందుకంటే అన్ని ఫార్ములాస్ వస్తేనే మనకి ట్రిగ్నోమెట్రీ ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనం ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. సో అదే ఫార్ములా ఇక్కడ ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. సో పైన ఇక్కడ ఏ స్క్వేర్ అని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దీని మొత్తాన్ని ఏ అనుకుందాము. సో దీని మొత్తాన్ని
దీని మొత్తాన్ని మనము ఏ అనుకుందాము. సో ఏ అనుకోవడం వల్ల ఏమవుతుంది, ఏ స్క్వేర్ కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఏగా రాసుకుందాం. ఏ ఇంటూ ఏ, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. సో ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ డివైడెడ్ బై, సో ఇది ఎలా ఉంది అని అంటే 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉందనుకుందాము. సో ఉండకపోయినా ఒకటే. సో 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 కాబట్టి దీన్ని మనం స్క్వేర్గా ట్రీట్ చేద్దాము. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ 1 ఏ అనుకుందాము, కాస్ తీటాని మనం ఏమనుకుందామంటే బి అనుకుందాం. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం చెప్పాము, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. సో ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. సో ఇక్కడికి క్లియర్. ఇక్కడ మనకి పైన కింద క్యాన్సిల్ కొట్టుకోవాలంటే ఏం క్యాన్సిల్ కొడతాము, 1 మైనస్ కాస్ థీటాలు క్యాన్సిల్ కొడతాం. సో మిగిలిపోయేది ఏంటి, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో ఇదేంటిది, ఆర్హెచ్ఎస్. అవునా కాదు ఒకసారి చూడండి, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో ట్రిగ్నామెట్రీలో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ ఫార్ములాస్ తెలియకుండా మనం ఏమీ చేయలేము. సో బెటర్ ఫోకస్ ఆన్ దిస్ ఫార్ములాస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. థ్యాంక్ యూ.